ఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6000 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6100 ఇవన్నీ కలిపి ఇవన్నీ. టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2299, 2299. ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు. మళ్ళీ సర్క్యులేట్ చేస్తాం. ఎస్జిటి 2280, 228. ఈ డిఎస్సి పోస్టులో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్జిటి పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని బొత్స తెలిపారు. 42 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి కూడా నిర్ణయించామని చెప్పారు. రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. 7 రకాల మేనేజ్మెంట్ పాఠశాలల పరిధిలో మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన సమయంలో రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. ఈ సమయంలో నెహ్రూ కాలం నుంచి యూపీఏ వరకు జరిగిన వివిధ అంశాలను వివరిస్తూ నిప్పులు చెరిగారు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎప్పుడూ అనుకోలేదని, కానీ తమ కుటుంబ సభ్యులకు మాత్రం ఇచ్చుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఉందని చెప్పుకొచ్చారు మోదీ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రాత్రికి రాత్రే కూల్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పుడు దేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ 2 ముక్కలు చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే ఓ బ్రిటిషనర్ అని, అందుకే ఆ పార్టీ భారతీయ సంస్కృతిని అసహ్యించుకుంటుందని ఆరోపించారు. బ్రిటిష్ పార్లమెంటు ఎలా నడిస్తే మన పార్లమెంట్ను కాంగ్రెస్ వారు అలా నడిపించారని విమర్శించారు. విదేశీ వస్తువుల్ని కాంగ్రెస్ స్టేటస్ సింబల్గా భావించిందని, కానీ ఆ బానిసత్వపు గుర్తులను మేము చెరిపేస్తున్నామని మోదీ అన్నారు. బానిసత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. యుద్ధ వీరులకు కనీసం గౌరవం ఇవ్వలేదని, అమరవీరుల కోసం వారికి ఓ మెమోరియల్ కూడా నిర్మించలేదన్నారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ. आदरणीय सभापति जी, यहाँ एक शिकायत थी और उनको लगता है कि हम ऐसा क्यों कहते हैं, हम ऐसा क्यों देख रहे हैं. देश और दुनिया उनके 10 साल के कार्यकाल को ऐसे क्यों देखती थी? देश क्यों नाराज हो गया? इतना गुस्सा देश को क्यों आया? आदरणीय सभापति जी, हमारे कहने से सब नहीं हुआ है. खुद के कर्मों के फल और अब तो सामने रहते हैं, वो कोई दूसरे जन्म में नहीं होते हैं,
इसी जन्म में। आदरणीय सभापति जी, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నీలోఫర్ హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలైతే విపరీతంగా చెలరేగుతున్నాయి. పొగతో నిండిపోయిన ఆసుపత్రి పరిసరాలను కూడా మనం విజువల్లో చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి అక్కడ ఉన్న హాస్పిటల్లో రోగులు కానీ బంధువులు అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం అందరూ భయాందోళనలో ఉన్నారు. అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ల్యాబ్లో మంటలు చెలరేగాయి. దానికి సంబంధించి అక్కడ మొత్తం హాస్పిటల్ పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయాయి. అక్కడున్న రోగులు బంధువులు సిబ్బంది కూడా భయాందోళనలో ఉన్నారు. అక్కడున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైర్ ఇంజన్ మంటలు నార్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, ప్రస్తుతం అక్కడ నీలోఫర్ హాస్పిటల్లో ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం నీలోఫర్ ఆసుపత్రి కాడికి అక్కడ సడన్గా నీలోఫర్ ఆసుపత్రి మొదటి అంతస్తులో ఒక్కసారిగా భారీగా మంటలు అయితే చెలరేయడం జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, రోగులు, అది బంధువులు కూడా భయభ్రాంతులు గురయ్యి అక్కడి నుంచి ఒకసారిగా పరుగులు తీయడం అయితే జరిగింది. అక్కడ ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయిన జరిగింది. అది అగ్నిమాపక సిబ్బంది సకాలంలో జరిగిన ఇక్కడ మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రాథమికంగా సమాచారం అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అయితే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఇక్కడ భారీగా పొగలు అయితే ఒక్కసారిగా మంటలతో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ వారి బంధువులు కానీ అందరూ భయభ్రాంతికి గురయ్యడం జరిగింది. ప్రస్తుత సకాలంలో ఫైర్ ఇంజిన్లు అయితే ఇక్కడ చేపని మంటలను అయితే అదుపులోకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి సాగుగా. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంతవరకు తెలియరాలేదు. అయితే ప్రస్తుతం సమాచారం అయితే ఇటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే సంభవించిందని తెలిసింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద అయితే ప్రాథమిక అంచనా ఇచ్చారు షార్ట్ సర్క్యూట్ వల్ల అనుకుంటున్నారు. కానీ అసలు దానికి సంబంధించిన కారణాలు అయితే మీకు అవకాశం అయితే
నాగార్జున, అక్కడ ఫైర్ సిబ్బంది మంటలు నార్పుతున్నారు. అది పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అనుకోవచ్చా? అక్కడ ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఏదైతే మంటలు వచ్చిన వెంటనే సహాయక చర్యలు అయితే మొదలుపెట్టింది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే మంటల్లో అదుపు చేసే పనిలో ఉన్నారు. మరొక 5 లేదా 10 నిమిషాల్లో మంటలు పూర్తిగా అదుపులో రావడం అయితే జరుగుతుంది. అయితే వెంటనే స్పందించినటువంటి ఫైర్ సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని దానికి మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే తరచూ చూసిన హైదరాబాద్ లో తరచూ అన్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ ఇలాంటి ప్రమాదాలు జరగడం తెలుసు. అయితే అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని దాని మీద మధ్యసేపట్లో అయితే అధికారులు ఎక్కువ సమాధానం చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాథమికంగా అందుతున్న సమాచారం అయితే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకోవడం వల్ల ఇక్కడ మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 10 నిమిషాల నుంచి మంటలు పూర్తిగా అయితే అదుపులోకి వస్తాయి. దాని తర్వాత అధికారులు అందరూ దీని మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకు జరిగిందంటే దాని మీద కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. నాగార్జున, మొదటి అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగని తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే అక్కడ మంటలు చెలరేగుతున్న ల్యాబ్ లో ప్రస్తుతం ఆ సమయంలో ఎవరైనా అక్కడ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అసలు దానికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతం అయితే ఒక్కసారిగా చెలరేగినటువంటి మంటలని ఎవరు ఊహించలేదు. అదే సమయంలో నీలోఫర్ ఆసుపత్రి చూసుకుంటే ఇక్కడ వేరు ప్రాంతాల నుంచి వచ్చే రోగులు కానీ చిన్నపిల్లలు ఇక్కడ ఎక్కువ చికిత్స తీసుకుని ఉంటారు. ఇలాంటి సందర్భంలో మొదటి అంతస్తులో జరగడం వల్ల అందరూ ఒక్కసారిగా భయపడడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతుందని కూడా ఎవరు ఊహించినటువంటి పరిణామం ఇది. ఎందుకంటే అందరూ సడన్ గా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు అంటే రోగులు కానీ లేదంటే డాక్టర్లు ఎవరు ట్రీట్మెంట్ చేయడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. అయితే చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి జనాలు రావడంతో పాటు అలాంటి చిన్నపిల్లలకు ప్రధానంగా ఇక్కడ చికిత్స అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఇక్కడ ప్రస్తుతం అయితే జనాలు కానీ రోగులు కానీ భయభ్రాంతుల మీద గురవడం జరిగింది. ముఖ్యంగా జరిగిన సంఘటన నుంచి వాటి ఇంకా చేరుకోలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా మేము పిల్లలతో ఉన్నాం, మాకు ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భయభ్రాంతులకి గురయ్యారు. వారు ప్రస్తుతం షాక్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు జరిగిందని అనేది ఇక్కడ ప్రధాన క్వశ్చన్గా కనిపిస్తుంది. ఎందుకంటే దూరప్రాంతం చేసిన జనాలు కానీ చిన్నపిల్లలు ఈ కారణాల వల్ల ఇక్కడ రోగులు విపరీతంగా వస్తుంటారు. ఇలా జరగడం వల్ల సడన్ గా ఏం జరుగుతుంది అనేది కూడా వారికి కూడా అర్థం కాని పరిస్థితి. నాగార్జున, ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్న రోగులు సిబ్బంది వీళ్ళందరూ కూడా భయాందోళనలోనే ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా ఇప్పటివరకు మాట్లాడారా? ప్రస్తుతం అయితే హాస్పిటల్ సిబ్బంది ఎవరు అయితే దీని మాట్లాడడం జరగలేదు. అయితే చూసినట్లయితే ఈ జరగడం ఇలాంటి ఊహించిన సిచ్యువేషన్ జరగడం వల్ల ఆసుపత్రి రోగులకి ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వారందరూ రోగులకి ఫస్ట్ ఎయిడ్ లాంటి చిన్న గాయాలు తగిన వారికి ఫస్ట్ ఎయిడ్ లాంటివి అలాంటి చేస్తూ ఎవరికి అయితే ప్రస్తుతం అయితే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అయితే సేపట్లో వస్తున్న అధికారులు అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రోగులు కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి అసలు ఎందుకు జరిగింది అనేది దీని మీద కొద్దిసేపు మరికొన్న విషయాలు అయితే అవకాశం ఉంటుంది. నాగార్జున, ప్రస్తుతం ఆ హాస్పిటల్ పక్కన ఉన్న వాతావరణం కూడా అక్కడ ఉన్న పరిసరాలు కూడా మొత్తం పొగతో నిండిపోయింది. దానికి సంబంధించి ఆ పొగను అదుపులోకి తీసుకురావడానికి కానీ అక్కడ ఉన్న మనుషులకి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అంటే చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఆ పొగ వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మంటలు చెలరేగింది. తర్వాత ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో జనాలందరూ భయభ్రాంతులకు దిగి వారి బంధువులు ఎవరైనా ఉంటే వారిని గురించి క్షేమ సమాచారం అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత వెంటనే స్పందించినటువంటి ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిసేపట్లో మంటలు కూడా అదుపులోకి వచ్చి మా వాతావరణం అయితే నార్మల్ గా మారే అవకాశం అయితే ఉంది. అసలు మెయిన్ కారణం అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద అయితే కొద్దిసేపట్లో అధికారులు అయితే చెప్పే అవకాశం ఉంది. ప్రాథమికంగా అంత సమాచారం అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతుందని మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీని మీద ఎందుకు జరుగుతుంది, తరచూ హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న క్వశ్చన్ అయితే ఇక్కడ రైజ్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి హాస్పిటల్లో జరిగినప్పుడు ఇక్కడ పేషెంట్లు అలానే చిన్నపిల్లలు ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్త వహించాలని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పొగలైతే దట్టంగా అదుపుకున్నప్పటికీ అది ప్రస్తుతం అయితే కొద్దిసేపట్లో అయితే అదుపులోకి వచ్చేటట్టున్నాయి. మొత్తం పరిస్థితులను వెంటనే స్పందించి మంటలను ప్రస్తుతం అయితే అదుపుతున్నారు. కొద్దిసేపట్లో మొత్తం మంటలు అనేవి అలా మొత్తం అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హాస్పిటల్ పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయాయి. రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు నార్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ పాత అసెంబ్లీ సమావేశ మందిరాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పరిశీలించారు. పాత అసెంబ్లీ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్న పనితీరుపై ఆరా తీశారు. మళ్లీ వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నెక్స్ట్ సెషన్స్లో కౌన్సిల్ సమావేశాలు పాత అసెంబ్లీలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. చర్లపల్లిలోని ఇండియన్ జినామిక్స్ కంపెనీపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు తయారీ, ఇంజెక్షన్ల ద్వారా డిఎన్ఏ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్స్ తో క్యాన్సర్ పేషెంట్లకు మరింత అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కీమోథెరపీలో ఇంజెక్షన్లు వాడుతున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా ఇంజెక్షన్లను తయారు చేస్తున్న ముఠాని డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. ఇంజెక్షన్లు వాడటం వల్ల మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఈ నెల 13న నల్గొండ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ వ్యవహారాలను బయటపెడతామన్నారు. కేంద్రం నుంచి ఏదో ఆశించే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పారని అన్నారు. సాగర ఆయకట్టు రైతులకు అన్యాయం జరగకుండా పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ లక్ష్మి. రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు. చిల్లకూరులోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందించే మిడ్ డే మీల్స్ ను పరిశీలించారు. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్ లాంటిదని, చిల్లకూరు మండలంలో అనేక భూ సమస్యలు ఉన్నాయన్నారు. వాటిపై ప్రత్యేక టీంతో విచారణ చేస్తా అంటున్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కలెక్టర్ మనతో పాటు ఉన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. ఇప్పటికే చింతవరంకి వెళ్ళారు, అక్కడ పిహెచ్సి చూసారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఆహారం ఏ విధంగా అందిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం అంతా మాట్లాడానికి కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ విజిట్ ఏ విధంగా చూడొచ్చు? ఇది స్కూల్కి ఇప్పుడు విజిట్ చేసాము, చింతవరం కదా, చింతవరంలో. సో మిడ్ డే మీల్స్ పర్యవేక్షించాము. నేను కూడా తిన్నాను, రంగా ఉంది. పిల్లలతో మాట్లాడాము, ఏంటి ఈరోజు బాగుందా, రోజు బాగా పెడుతున్నారంటే లేదు సార్ రోజు బాగా పెడుతున్నారు అని చెప్తున్నారు. చాలా ఆనందదాయకంగా ఉన్నారు వాళ్ళు. సో మనకు కూడా చాలా తృప్తిగా ఉంది. అంటే ఇంత చక్కగా, అంటే ర్యాండమ్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా చక్కగా చేపెట్టారు. ఇక్కడ వెళ్ళి చూసాము, డిజిటల్ క్లాస్ ఉంది, అలాగే డిజిటల్ బోర్డు ఉంది. టీచర్స్ ఆ కంటెంట్ అంతా చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలకి ఒక అట్రాక్టివ్గా ఉందన్నమాట. పిల్లలు చూసుకుంటే సార్ నియోజకవర్గం ఈ ప్రాంతం అంతా మీరు దీనికోసం అంటే గ్రీవెన్స్ కావచ్చు, అలాగే మండే స్పందన కావచ్చు, ఇటుకి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటారా? కంపల్సరీ. అంటే ఇప్పుడే వచ్చాను కాబట్టి ఏరియాస్ కనుక ప్రాంతాలు దూరం ఉంటే వీక్ వారీగా ఏరియాకి వెళ్ళి కూడా స్పందన పెట్టడానికి ఇప్పుడు దగ్గర జగనానికి చెప్తాం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే పబ్లిక్ వచ్చి పెట్టుకోవచ్చు. దాంతో భాగంగా ఇప్పుడు నా అవసరం ఉన్న కూడా కంపల్సరీ వచ్చి సో ఆ ఏరియాలో ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడెక్కడ తీసుకొని వాళ్ళు పరిష్కరించే మార్గం చూపించడం జరుగుతుంది. పెట్టినప్పుడు నాకు మీడియా వాళ్ళు కూడా కళ్ళు అంటే వాళ్ళు మీరు చెప్తేనే తీసుకుంటా అన్నారు, మీకు అందుబాటులో ఉంటారంటారా? ఖచ్చితంగా. సో మీడియా ఈజ్ ఎ 4th పిల్లర్, 4th ఎస్టేట్ ఆఫ్ ది డెమోక్రసీ కాబట్టి కంపల్సరీగా మీడియా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా కంపల్సరీగా అది నేను ఫీడ్బ్యాక్ తీసుకొని సో అవసరమైన చర్యలు కూడా చెప్పడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. చివరగా సార్ అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే భూములకు సంబంధించి అనేక కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి అన్నారు. వీటి మీద ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందంటారా? స్పందనలో కూడా ల్యాండ్ గురించి చాలా గ్రీవెన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నా టీం కింద స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను. ఎక్కడ కూడా ఏ ఫస్ట్ డిలే అవ్వడానికి లేదు. అవ్వనప్పుడు అవ్వదని చెప్పేయాలి, అయినప్పుడు చేసి పెట్టేయాలి. దాన్ని డిలే చేయడం కానీ వేరే రకంగా తిప్పడం కానీ చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. ఎక్కడటువంటి మా దృష్టికి వస్తే స్ట్రిక్ట్గా యాక్షన్స్ ఉంటాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి ప్రజల సమస్యలని తీరుస్తానని చెప్పడం జరిగింది. ఇలాగే ఇప్పుడే స్కూల్లో విజిట్ చేశారు, అలాగే పిహెచ్సిలో కూడా విజిట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చిలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా జగనానికి చెబుదామనే కార్యక్రమం కూడా పాల్గొని ప్రజల సమస్యలు ఏమన్నా కూడా తాను క్లియర్ చేస్తానని, అలాగే ప్రతి వారం కూడా ఇది తిరుపతి జిల్లాకు దూరంగా ఉంది కాబట్టి గూడూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, డబల్ 9 టీవీ, గూడూరు. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో టీడీపీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు గుంటూరు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ.
ఏపీలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న విద్యార్థులను తెలుగు యువత బృందం చైతన్యం కలిగించనుందన్నారు. చంద్రబాబు మరో విజన్ కలను సహకారం చేసేందుకు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి సహకారం అవసరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జగన్ పాలనలో ఉద్యోగాలు, పరిశ్రమలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలన్నారు రాయుపాటి సాయికృష్ణ. రాష్ట్రంలో గడిచిన 56 నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు, ఈ ప్రభుత్వం చేసిన మోసం, దమనకాండ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువకులు, విద్యార్థులను, మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం, అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోన్ముఖాభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ఏపీలోని గుంటూరు రైల్వే స్టేషన్లో గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును బీజేపీ చీఫ్ పురంధేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. రామమందిర నిర్మాణం ఏపీ రాష్ట్ర ప్రజల కలన్నారు. ఈ కల ప్రధాని మోదీ వల్లే సాకారమైందని తెలిపారు. వేలాది మంది భక్తులను అయోధ్యకు పంపిస్తున్న పుణ్యం ఏపీకి దక్కుతుందన్నారు పురంధేశ్వరి. ప్రత్యేక రైలులో 1345 మంది భక్తులు వెళ్తున్నారని తెలిపారు. చేసుకోవడం జరిగింది కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని, రాముల వారి చల్లని చూపు మన తెలుగు వారిపై ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధేయపడటం జరిగింది. ఇవాళ నిజం చెప్పాలంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన పిల్లలకు కూడా మన చరిత్రని, మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఏ విధంగా అక్కడ రామ మందిరం ఉండేది, ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది,